అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనమును మనం చదువుకుందాము. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. చదవబడిన లేఖన భాగమును ప్రభువారు ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు ప్రభువునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, 7 దినాల లేక 6 దినాల సృష్టి క్రమమును గురించి మనము మాట్లాడుకుంటూ లేక ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం, అవునా? అందులో 4వ దిన సృష్టి గురించి గత 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఇది 3వ వారం, అంటే 4వ దినాన్ని గురించి 3వ వారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. 4వ దినమున దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను కలువజేశాడు అని మనం నేర్చుకున్నాం. కలువజేయడానికి ఒక పర్పస్ ఉన్నది, అంటే ఒక విధానం ఉన్నది. ఎందుకరో కలువజేశాడో కారణం కూడా చెప్పాడు. వెలిగిచ్చుటకై అన్నాడు. మొదటి కారణము వెలిగిచ్చుటకై అని చెప్పబడింది. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కలుగజేసిన ఈ క్రమములో ఎందుకొరకు కలుగజేశాడంటే వెలిగిచ్చుట కొరకు కలుగజేశాడంటారు. వెలిగివ్వడంలో సూర్యుని పాత్రను గురించి మనం మాట్లాడితే సూర్యుని గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 4వ దినమును సూర్యుని కలుగజేశాడు అంటే ఇది ఒక ఉపమానంగా కూడా ఉన్నది. చరిత్రలో వాస్తవంగా సూర్యుడు ఉన్నప్పటికీ దేవుని ఒరిజినల్ ప్లాన్లో, రక్షణ ప్రణాళికలో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని మనం నేర్చుకున్నాం. కాబట్టి సూర్యుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకుంటా ఉన్నాం. చంద్రుడు అనగా ఆయన సంఘము. దీనికి లేఖన భాగాన్ని ఒకసారి మనము చదివినట్లయితే పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో, పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనమునందు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపియునగు ఈమె ఎవరు? చూడండి ప్రియులారా, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై అని అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? కన్యక అయిన షోలమితి గురించి, క్రీస్తునాథుని యొక్క భార్య గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది అనే సంగతి పాఠకులకు, బోధకులకు, విశ్వాసులకు అందరికీ తెలుసు. ఈ క్రమములో చంద్రునితో సంఘము పోల్చబడుతూ ఉన్నది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు అనబడిన మాట సంఘానికి పోల్చబడినదని అనేక మంది విశ్వాసులకి, అనేక మంది పాస్టర్లకి తెలుసు. ఈ ప్రకారముగా సంఘము అనగా చంద్రునితో పోల్చబడి ఉన్నది. దీనిని చాలా మంది జీర్ణించుకోలేరు. దీన్ని వివరించాలంటే ఇంకా దాదాపుగా 1-2 గంటల ప్రసంగం అవుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతుంది మనకు. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చూడండి ప్రియులారా, ఒక స్త్రీ కనబడుతూ ఉంది ఇక్కడ. ఆ స్త్రీ యొక్క వివరణ ఇస్తా ఉన్నాడు, వ్యవహారం చెబుతా ఉన్నాడు. గర్భిణితో ఒక స్త్రీ ఉన్నది, సూర్యుని ధరించుకొని ఉన్నది ఆ స్త్రీ. ఆమె యొక్క తల మీద నక్షత్రాలు ఉన్నవి, కాళ్ళ కింద, పాదముల కింద చంద్రుడు అని ఉన్నది. అంటే ఈ స్త్రీని గురించి పాఠకులు లేక ఉపదేశించేవారు, ప్రవక్తలుగా, అపోస్తలుగా, సంఘ కాపరులుగా, సంస్థ అధిపతులుగా ఉంటూ ఉన్నవారి స్త్రీని గురించి రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చి ఉన్నారు. కానీ సూర్యుని ధరించుకున్న స్త్రీ అనగా ఇశ్రాయేలు సమాజము.
ఎందుకంటే మన దేవుడు సూర్యుడును కేడెమును అయి ఉన్నాడు అంటాడు కీర్తనాకారుడు. గనక సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇశ్రాయేలు జనాంగం. ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం సూర్యుని ధరించుకొని ఉన్నది. తల మీద ఏమున్నది? 12 నక్షత్రముల కిరీటములు, అనగా 12 మంది గోత్రకర్తలు పై భాగంలో ఉన్నారు. పాదముల కింద చంద్రుడు. అనగా ఈ వివరణను గురించి మనం ఇంకా గట్టిగా వీళ్ళు మాత్రమే వాస్తవము. 12 కిరీటాలతో ధరించుకొని ఉన్నటువంటి స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగానికి గోత్రకర్తలు 12. అవునా? ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది కిరీటాలుగా వివరించబడ్డారు. పాదముల కింద చంద్రుడు, అనగా సంఘం అని చెప్పుకున్నాం. సంఘము పాదాల కింద ఉండడం ఏంటి అని కొంతమంది అపహాసించి మాట్లాడొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడొచ్చు, వెక్కిరించినట్లుగా మాట్లాడొచ్చు. ఈ వ్యాఖ్యానం తప్పనొచ్చు. కానీ చంద్రుడు పాదాల కింద ఎందుకు ఉన్నాడు అంటే ప్రకటన గ్రంథములో, ఇదే ప్రకటన గ్రంథములో ఒక పట్టణం కట్టబడుతూ ఉన్నది. 12 గుమ్మముల చేత పట్టణం కట్టబడుతూ ఉన్నది. అవునా? 12 గుమ్మముల చేత ఒక పట్టణం కట్టబడుతూ ఉన్నది. ఆ ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు పెట్టబడడం జరిగింది. అయితే 12 గుమ్మాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టబడిన సందర్భంలో అవి ఇశ్రాయేలు గోత్రకర్తల యొక్క పేర్లు. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. వచనం చెప్తారా నాయన? ఆ పట్టణమునకు గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడ్డాయి. పట్టణానికి ఉన్న గుమ్మముల మీద 12 మంది గోత్రకర్తల పేర్లు వ్రాయబడ్డాయి. అయితే ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల పేర్లు కనబడుచున్నవి. ఇక్కడ చూడండి, క్రైస్తవ సంఘము పాదాల కింద ఉండడం ఎందుకని ఎవరైనా అనుకుంటే లేఖనం వివరిస్తా ఉన్నది. 12 మంది గోత్రకర్తల పేర్లేమో పైన గుమ్మాలకు వ్రాయబడ్డాయి. 12 పునాదులకేమో, పునాదుల కింద ఉంటది గనుక అక్కడ 12 అపోస్తలుల పేర్లు ఉన్నవి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, చంద్రుడు అనగా సంఘము. అయితే ఈ సంఘము కూడా వెలిగించుటకు దేవుడు ఉంచాడు భూమి మీద. 4వ దినములో ఏ కార్యం జరిగింది? సూర్యుని, చంద్రుని, ఆకాశ నక్షత్రాలను దేవుడు కలగజేసిన క్రమములో ఎందుకొరకు కలగజేశాడంటే వెలిగిచ్చుటకు కలుగజేశాడు. ఎందుకొరకు? వెలిగిచ్చుటకు కలుగజేశాడు. ఈ వెలిగిచ్చిన క్రమములో దేవుడు అనగా సూర్యుడు వెలిగించుటకు, అనగా సూర్యుడు అంటే ఎవరని చెప్పుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకున్నాం. గనుక ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడంటాడు. దేవుడు వెలుగై ఉన్నాడంటాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయములో కూడా ఇదే మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. అంటే వెలిగించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి వెలుగునివ్వడం జరిగినది. అందుకే ఆయన పుట్టినప్పుడు ఒక ప్రవచనం నెరవేర్చబడినది. మరణ ఛాయల్లో ఉన్నవారు చూస్తారా మాట ఒకసారి. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయము 79వ వచనము చివరి భాగమునందు చూద్దాము ప్రియులారా. చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను.
చాలు ప్రియులారా, ఒక మాట గమనించండి. 2000 ఏళ్ల కిందట నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చింది ఎందుకొరకు అంటే వెలిగించడానికి వచ్చాడు. ఎందుకొరకు వెలిగివ్వడానికి వచ్చారు? ఆదాము హవ్వలు ఆరిపోయారు ఒక దినమందు. ఆరిపోయిన వారు ఆరిపోయిన సంతానానే కన్నారు గనక చీకటిలో ఉన్న జనాలందరికీ వెలిగించుటకై నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చి వెలుగునివ్వడం జరిగినది గనుక నేను లోకమునకు వెలుగునై ఉన్నానంటాడు. నేను లోకమునకు నిజమైన వెలుగును అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. గనుక ఆయన వెలుగుగా వచ్చాడు, అనేకులు వెలిగించాడని లేఖనం మాట్లాడుతూ ఉన్నది. ఇది సూర్యుని యొక్క క్రమము. అయితే సూర్యుడు ఒక్కడు మాత్రమే కాదు వెలిగించవలసినది, చంద్రుడు కూడా వెలిగించుట కొరకు కదా దేవుడు చేసింది చంద్రుడిని. అవునా? అవి వెలిగించుటకై అంటే ఏవి? సూర్య చంద్ర నక్షత్రాలు అవి వెలిగించుటకై చేయబడ్డాయి గనక ఇప్పుడు చంద్రుడు కూడా వెలుగునివ్వాలి. అంటే చంద్రుడు దేనికి పోల్చాము? ఇంతసేపు సంగమునకు పోల్చాము. దేవుని యొక్క క్రీస్తు సంగమునకు మనము చంద్రునితో పోల్చాం గనక ఇప్పుడు చంద్రుడు అంటే ఈజిప్ట్ ఎవరు? సంఘము. ఈ సంఘము చేసే పని ఏంటి? ఇప్పుడు వెలుగునివ్వాలి. సంఘం ఏం చేయాలా? వెలుగునివ్వాలా. అంటే చంద్రుడు వెలుగునిచ్చిన కొరకు దేవుడు చేశాడు కనుక సంఘము కూడా వెలుగును ఇవ్వవలసినటువంటి స్థితిలో ఉన్నది. ఈ ప్రకారముగా జాగ్రత్త గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చంద్రుడు వెలిగించాడు, క్షమించండి, సూర్యుడు వెలిగించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ వెలిగించాడో మనం నేర్చుకున్నాం కదా. మరి చంద్రుడు వెలిగియడము అంటే ఏంటి? ఈ క్రమములో మనం ఒక మాటను గమనిద్దాం. ఈ క్రమములో అసలు వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి అది నేర్చుకోవాలి. వెలుగు అంటే ఏంటో తెలిస్తే సంఘం ఆ పని చేయవలసి వస్తుంది. వెలుగు అంటే ఏంటి? వెలిగిచ్చుటకు అని అన్నాడు. కానీ వెలుగు అంటే ఏంటో దీనికి వ్యాఖ్యానం చెప్పుకోవాలి. మొదట ఎక్కడ ఉంటది ఈ వ్యాఖ్యానం? ఒకసారి చూడండి ప్రియులారా. ప్రసంగి వ్యాఖ్యానం చెబుతాడు ఈ మాటల గురించి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ఒక్క నిమిషము ప్రియులారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో చూసినట్లయితే అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానమును అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. చాలు. 2:13 ప్రసంగిలో ఏమని చెబుతా ఉన్నాడు అంటే చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో అని అన్నాడు. మొదట చీకటి కంటే వెలుగు ప్రయోజనం అని చెబుతున్నాడు. ఆ రెండింటిని పోల్చి కిందికి వచ్చి ఏమని చెబుతున్నాడంటే బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనము. అంటే చీకటి ఈజికోటు వచ్చేసి బుద్ధిహీనత, వెలుగు ఈజికోటు జ్ఞానము. ఇది కదా లేఖను. ప్రసంగి అదే మాట్లాడుతున్నాడు కదా. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం అన్నాడు. అంటే ఇప్పుడు వెలిగించుటకు అనబడిన మాటను మనం ఒకసారి డీకోడ్ చేసి మాట్లాడితే సంఘాన్ని దేవుడు వెలిగించుటకు పెట్టాడు అని అంటున్నామంటే అందులో వ్యాఖ్యానం తీసుకొని చెప్పవలసి వస్తే సంఘమును జ్ఞానమిచ్చుటకు దేవుడు పెట్టాడు. అంతే కదా. సంఘాన్ని దేవుడు దేని కొరకు పెట్టాడు? జ్ఞానమిచ్చుటకు పెట్టాడు. జ్ఞానమిచ్చుటకు. సంఘానికి జ్ఞానం లేకపోవడం వలననే అనేక దుర్మార్గ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పాత నిబంధనలో 2 చోట్ల ప్రభువారు అన్నారు. ఎక్కడన్నారు చూడండి ప్రియులారా. జ్ఞానము లేకయే నా ప్రజలు లేక నా జనులు పట్టబడుచున్నారంటాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లేదని ఏ జనముకి లాగునా చేసియుండ
లేదని దేవునికి స్తోత్రము. మంచిది మనమందరము స్తుతి చేయుటయే మంచిది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనమునందు నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. సాతాను ఒకరిని ఏ విధంగా పట్టుకుంటున్నాడట? జ్ఞానము లేని వాడి సాతాను పట్టుకుంటాడు. జ్ఞానము లేకయే నా ప్రజలు చెరపట్టబడుతున్నారు. జ్ఞానము లేనివాడు గుడ్డోడు. జ్ఞానం అంటే అజ్ఞానం అంటే పాపం అంటది, అజ్ఞానం అంటే అంధకారం. ఇంకా అవన్నీ రిఫరెన్స్ చెప్పాలంటే దాదాపుగా 20-30 రిఫరెన్స్లు అవుతాయి. అదంతా నేను చెప్పడం లేదు, ఎందుకంటే సమయ స్ఫూర్తిని బట్టి సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను గనుక. దేవుడు ఘోషిస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేకయే నా జనులు చెరపట్టబడుతున్నారంట. హోషేయ గ్రంథము 4వ అధ్యాయములో కూడా 6వ వచనం అనుకుంటా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము చూడండి ఒకసారి. హోషేయ 4 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. విసర్జించితివి గనుక నాకు యాజకుడు కాకుండానట్లు నేను నిన్ను విసర్జించుతున్నాను. విసర్జించి జ్ఞానము లేని వాడు ఏమవుతాడట? నాశనం అయిపోతాడు. జ్ఞానము లేకయే నా జనులు నశించుచున్నారంటాడు. యెషయాలోనేమో చెరపట్టబడిపోతున్నారంటాడు. అంటే జ్ఞానము వచ్చేసి వెలుగిచ్చుటకు దేవుడు చంద్రుని చేశాడు. అంటే మనల్ని చంద్రుడు అనగా సంఘం అని చెప్పుకుంటా ఉన్నాం గనక సంఘం యొక్క ఉద్దేశము, సంఘం యొక్క పర్పస్ ఏంటి అంటే వెలుగునివ్వాలి, 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 వెలుగునివ్వాలి. 1 కొరింథీ పత్రికలో చూసినట్లయితే ఆ సంఘము జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారంటాడు. చూడండి ఆ మాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తును గూర్చిన సంపాదించి పెడితే నా పిల్ల తలన పడి ఉంటుందని ఇంకోటి అంటాడు. ఈ మధ్య కాలంలో కొత్త బిజినెస్లు వచ్చాయి. గవర్నమెంట్ ఉద్యోగం అయితేనేమో తన వరకే పెన్షన్ వచ్చి ఆగిపోతుంది. కానీ మా యొక్క బిజినెస్ మీరు చేస్తే 3 జనరేషన్ల వరకు, 3rd జనరేషన్ వరకు, నీ మనవళ్ళ వరకు కూడా మేము ఈ యొక్క ప్రాపర్టీని ఇస్తూనే ఉంటాం. ఈ పథకాలు ఆగిపోవు. ఇంకొకటి అంటాడు 7 సంవత్సరాలు 7 జనరేషన్ 7 జనరేషన్ల వరకు ఇస్తాను ఇంకొకటి అంటాడు. అవన్నీ ఏవి కూడా జరగవు. లోకానికి తెలియక, లోకములో ఉన్న వారికి జ్ఞానము లేక సాతాను వారిని మాయ చేసి వాటి వెంట తిప్పుతా ఉన్నాడు. 15-20 సంవత్సరాల లోకం ఇలా ఉండదు. వారు అజ్ఞానంలో ఉన్నారు గనక మనం వారి జ్ఞానమును బోధించాలి. కాదో మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలలో అమెరికా త్వరలో పతనమైపోతుంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలలో ఇరాన్, ఇరాక్, లిబియా, లెబానాన్ ఇవన్నీ కూడా బలహీన పడిపోతాయి దేశాలు. త్వరలో జరగబోతున్నటువంటి చరిత్ర ఇది. జ్ఞానం లేనందువలన ఏమనుకుంటారు? ఏమి జరుగుతుందో? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? 7వ ప్రపంచ యుద్ధం వస్తుందా? ఎవరి మీదకి ఏం జరుగుతుంది? ఎవరి మీదకి అదేమి జరగదు. త్వరలో ఇశ్రాయేలు దేశము మీదికి ఈ చిన్న చిన్న యుద్ధాలు జరిగిన పిమ్మట రష్యా మరియు దాని మిత్ర దేశాలు కలిసి ఇశ్రాయేలు దేశము మీద దండెత్తబోతున్నాయి. కానీ ఇశ్రాయేలు దేశం ఓడిపోదు. అక్కడ చంపబడిన వారు, ఇశ్రాయేలు దేశ సరిహద్దులో చంపబడిన వ్యక్తులను పాతి పెట్టడానికి 6 మాసాలు 6 నెలలు 6 months టైం పడుతుంది అని బైబిల్ మాట్లాడుతుంది. ఈ జ్ఞానాన్ని నింపుకున్న వాడు క్రైస్తవుడు. ఈ జ్ఞానాన్ని లోకములోనికి వెలిగివ్వాలంటే ఈ జ్ఞానాన్ని బోధించుటయే లోకమునకు వెలిగించుట. 2000 ఏళ్ల కిందట నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు అస్తమించాడు. అవునా? అప్పటి నుండి చీకటి కాలము నడుస్తా ఉంది. ఈ చీకటిలో వెలిగించుటకు చంద్రుని చేశాడు. అంటే ఈ చీకటిలో ఉన్న వారందరికీ అనగా ప్రాతినిధ్యం వహించేది క్రైస్తవ సంఘం. ప్రాతినిధ్యం వహించేది క్రైస్తవ సంఘం గనక మన బాధ్యత, క్రైస్తవుని బాధ్యత ఏంటంటే లోకమునకు జ్ఞానము బోధించుట. లోకానికి జ్ఞానాన్ని బోధించాలి. ఎందుకంటే జ్ఞానమైన వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి మనకు జ్ఞానం అవుతాడు. గనుక అలా జ్ఞానమును ఎవడు నింపుకుంటాడో, జ్ఞానము నింపుకున్న వానికి బుద్ధి ఉంటుంది. అవునా? బుద్ధి లేని పనులు చేయక అంటా ఉంటాం. గనుక వారిని ఆకాశ నక్షత్రాలుగా పోల్చాడు దానియేలు గ్రంథములో. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరట? బుద్ధిమంతులైతే అన్నాడు. బుద్ధి అంటే జ్ఞానం ఉన్నవాడే కదా బుద్ధి అంటే. ఎవడైతే వాక్యాన్ని చదివి జ్ఞానాభ్యాసం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడు లేక బుద్ధిమంతుడు. వారిని బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే నక్షత్రం, వీడు ఒక స్టార్ అని మాట్లాడుతుంది. వీడు ఒక స్టార్ అని లేఖనం మాట్లాడుతుంది. కనుక ప్రభువునందు ప్రియాతి పెరిగిన దేవుని సంగమా, నీ బాధ్యత నీ మరవకు. సంఘానికి దేవుడు అనగా క్రైస్తవ సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే వెలిగించుటకు అనగా జ్ఞానం ఇచ్చుటకు. కనుక ఈ జ్ఞానము లేనందు వలననే అనేకులు చెరపట్టబడుతున్నారు. జ్ఞానము లేనందు వలననే అనేకులు నశిస్తున్నారు. యెషయా గ్రంథం 5:13 చెప్పాడు, హోషేయ గ్రంథం 4:6 చెప్పాడు. గనక జ్ఞానమును సంపాదించడము ముఖ్యము. జ్ఞానమును సంపాదించిన వాడు ఎవరి గురించిన జ్ఞానం? లౌకిక జ్ఞానము కాదని చెప్పాను ఇందాక. దేవుని గురించిన జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు అవుతాడు. త్వరలో ఈ బైబిల్ మీద బురద తల్లుతున్నవాడు, ఈ బైబిల్ ఒక కట్టు కథ, కల్పన కథ అని చెప్పుకుంటున్న వారు నవ్వుల పాలయ్యే కాలం రాబోతుంది. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరికి రాజ్యమును అప్పగింప ఇచ్చయించుచున్నాడో వారికి రాజ్యాన్ని ఇస్తున్నాడు, అప్పగిస్తా ఉన్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు చెబుతున్న ప్రతిదీ త్వరలో ఇప్పటికి నెరవేరుతా ఉంది. యుద్ధాలు జరుగుతాయని బైబిల్ చెప్పింది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచునని బైబిల్లో ఉన్నది, అది జరుగుతూ ఉన్నది. ఈ బైబిలే చెప్పింది. ఏమని చెప్పిందంటే ఇశ్రాయేలు మీదికి దండెత్తుతాయి కొన్ని దేశాలని బైబిల్ చెప్పింది. ఇంకా ఆ కార్యం జరగలేదు, త్వరలో జరగబోతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు దేశం ఓడిపోదు. ఈ బైబిల్లో చెప్పిన దేవుడు తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చబోతున్నాడు. కనుక ఇందులో జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానానికి వ్యతిరేకముగా సాతాను ఇంకొక జ్ఞానాన్ని ప్రదర్శించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనంలో చెబుతాడు ఆ మాట. ఆ మృగము జ్ఞానము గలవన మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. ఇది లౌకిక జ్ఞానము, సాతాను తెచ్చే జ్ఞానము. ఇది లౌకిక జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం కాదు. కాబట్టి ప్రభు నందు ప్రియారా, క్రైస్తవ సంఘమైన మనము చంద్రునితో పోల్చబడ్డాము. చంద్రుడు వెలిగించుటకు రాత్రి సమయంలో వెలిగించుటకు చేశాడు. గనక ఇది రాత్రి సమయమే. అంటే ఎట్లాంటి సమయం ఇది? నీతిశూరుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 ఏళ్ల కిందట అస్తమించారు. గనక ఈ యొక్క సమాజం అంతటిని కూడా చీకటితో పోల్చబడి ఉన్నది. గనుక చంద్రుడు లేని కాలం చీకటి కాలం. గనక ఈ చీకటిలో చంద్రుడు తన పనిని తాను చేస్తాడు. అనగా చంద్రుడు ఈజీకోట్ వచ్చేసి ఏమని చెప్పుకున్నాం మనము? సంఘము అని చెప్పుకున్నాం. సంఘము యొక్క పర్పస్ ఏంటంటే వెలిగించుట అనగా జ్ఞానము. ఏ మాటను బట్టి? అది ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చెబుతాడు. ఆ బుద్ధిహీనతనేమో చీకటితో పోల్చాడు, వెలుగునేమో జ్ఞానముతో పోల్చాడు. అంటే వెలుగునిచ్చుట అనగా లోకమును జ్ఞానము పంచిపెట్టే బాధ్యత క్రైస్తవులమైన మనది. వాడు ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఏఐ, ChatGPT, జెమిని, గూగుల్ ఎంత ఎదిగినా కూడా బైబిల్ దగ్గర తల వంచవలసిందే. బైబిల్లో ఉన్న దేవుడు సత్యదేవుడిని త్వరలో భూలోక ప్రజలను తెలుసుకొనబోతున్నారు. కనుక ఇట్లాంటి జ్ఞానాన్ని బోధించే పని దేవుడు నీకు నాకు అప్పగించాడు. కనుక క్రైస్తవులమైన మనము మామూలు వ్యక్తులం కాదు. గమనించండి, మనం జ్ఞానవంతులం. క్రైస్తవుడు అంటే ప్రపంచ రాజకీయాలను అన్నిటిని శాసిస్తున్నవాడు, ప్రపంచ అన్ని ప్రాముఖ్య రంగాలలో ఉన్నవాడు క్రైస్తవుడు. కనుక మనము వెలిగించే వారముగా ఉందాం, ఆరిపోయిన వారముగా ఉండొద్దు.
వెలిగిస్తున్న ఈ క్రమములో కొంతమంది క్రైస్తవులు తమ దీపములను ఆరిపేసుకున్నారు గనుకని ఒక దగ్గర అంటాడు, మీ నడుములు కట్టుకొని 5వ వచనములో అతడు మండుచు ఉన్నా ప్రకాశించుచున్నా దీపమై ఉండెను. ఆయన దీపము ఆరిపోలేదు, వెలుగుతా ఉంది. అంటే బాప్తిసమిచ్చే యోహాను ఒక వెలుగుగా ప్రకాశించాలి, భక్తులు వెలుగుగా ప్రకాశించాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నీవు దేవుని బిడ్డవైతే నీవు ఆరిపోవడానికి వీలు లేదు. నీ పరిశుద్ధ జీవితం ఆరిపోవద్దు, నీ నిరీక్షణ ఆరిపోవద్దు, నీ యొక్క విశ్వాసం ఆరిపోవద్దు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, అలాగే ఎదురు చూడు, ఓపికతో ఎదురు చూడు. నీ ప్రార్థిస్తున్నావు, విసుగగా ప్రార్థించు, నిత్యము ప్రార్థించు. నీ ప్రార్థన జీవితాన్ని కడవరకు పోనిచ్చేటట్లుగా ప్రార్థన చేయి. అంతేగాని ఎప్పుడు కూడా నీవు ఎక్కడో ఒక దగ్గర నీవు ఆరిపోవడానికి వీలే లేదు. ఆరిపోయావంటే నువ్వు చీకటి వాడవైపోతావు. కానీ బైబిల్లో మనం చీకటి వారము కాదంటాడు, చీకటిలో నుండి పిలువబడిన వారం. ఒకప్పుడు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారంటే పత్రిక. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు మనల్ని. కాబట్టి ఈ ప్రకారముగా దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మనం వెలుగుదాం. మన భక్తి ఆరిపోవద్దు, మన శక్తి ఆరిపోవద్దు. మనం బతికినంత కాలము దేవుని కొరకు మండుదాం, ఆరిపోకుండా బ్రతుకుదాం. ఒక దగ్గర అంటాడు కీర్తనకారుడు, మనల్ని వెలిగించేది, మన కారు చీకట్లు నడిపించేది ఏంటో తెలుసా? వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపము అంటాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలుగై ఉన్న దేవుడు మనలోనికి వెలుగు ఇచ్చాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలోనికి వస్తే మనము ప్రకాశిస్తాం. మన బాధ్యత ప్రకాశించడము. మనమందరం ఒక్కొక్క నక్షత్రముగా ప్రకాశించబోతున్నాం. ఆకాశ మండలముల పోలిన జ్యోతులను పోలివై ఉందిరంటే ఆకాశ నక్షత్రాలు ఎప్పుడన్నా వెలిగించకుండా ఉంటాయా అమ్మా? ఆరిపోతాయా? స్టామినా తగ్గిపోతుందా? ఛార్జింగ్ పోతుందా? అలాంటిది ఏముండదు. భక్తుడు కూడా ఇలాగే వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. కనుక దేవుడు నిన్ను నన్ను చేసింది వెలిగించుట కొరకు. నీవు ఈ వెలుగుతున్నంత కాలము నక్షత్రముగా, అంటే ఒక్కొక్కరినికి దేవుడు విభజించి చూసినప్పుడు నక్షత్రాలుగా చూస్తాడు. ఆకాశ నక్షత్రములలో ఎట్లాగైతే మిలమిల మెరుస్తూ ఉంటాయో మనమందరినీ కూడా అలా వెలుగుతున్నప్పుడు నక్షత్రాల గుంపు అంటాడు దేవుడు. కాబట్టి ప్రభువునందు ప్రియాతి ప్రేమైన ప్రియ సంగమా, నీ వెలిగించుటలో ఆగిపోవద్దు, ఆరిపోవద్దు, వెలుగుతా ఉంది. లేదంటే ఈ 4వ దిన ఘట్టములో నీ బాధ్యత ఏంటి అంటే వెలగడము, వెలిగించడము, అనగా జ్ఞానము పొందుకొని జ్ఞానమును అందించడము నీ బాధ్యత. ఈ పర్పస్ నీవు మర్చిపోవద్దు. ఒకవేళ నీ జ్ఞానాన్ని పొందుకోకుండా అందుకున్న దాన్ని అందించకుండా నీవు ఒకవేళ ఉంటే నువ్వు స్టారువు, నీవు చంద్రుడివి, ఎప్పటికీ ఎన్నడు కాలేవు. ఆ 4వ దినములో ఈ స్థితికి రాకుండా 5వ దిన స్థితి ఉండదు. 5వ దిన స్థితి లేకుండా 6వ దినములో దేవుని పోలిక నీకెన్నటికి రాదు. కనుక 4వ దినములో ఉన్నటువంటి ఈ స్థితిని మనం కలిగి ఉందాం. ఈ స్థితిలోనికి వచ్చిన మనము లోకానికి వెలుగుగా ఉందాం. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక. దేవుడు